ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే ప్రియా చౌదరి గారు. నమస్తే తల్లి. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి ఒక ఇంటికి పంపిస్తున్నామంటే తల్లి ఎన్ని చెప్పాలో అన్ని చెప్పేస్తూనే ఉంటుంటారు. అది సర్వసాధారణం అయిపోయింది. ఒక తల్లి కొడుకు జీవితంలోకి ఇంకో ఆడపిల్లని తీసుకొస్తుంది అన్నప్పుడు తల్లికి కూడా అదే బాధ్యత కొడుకుకి చెప్పాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. ఇది ఎందుకు మర్చిపోతారు? దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాం? చెప్పాల్సిన అవసరం ఎంతవరకు ఉంది యాక్చువల్గా? అత్తగారి హోదా దగ్గరికి వచ్చేసరికి అత్తగారు మర్చిపోయిన విషయం ఏంటంటే, అత్త ఒకప్పటి కోడలే అన్న సంగతి. తను ఆ ఇంటికి వచ్చినప్పుడు తను ఆ భేదాలతోటి విభేదాలతోటి ఎంత బాధపడింది అనేటటువంటి విషయాన్ని మర్చిపోతుంది. మర్చిపోయి కొడుకు పుట్టంగానే అమ్మో నా కొడుకుని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో, అమ్మో వచ్చే కోడలు మళ్ళీ మా ఇంట్లో వచ్చి పతనం చేసేస్తుందేమో, మళ్ళీ అంటే తను ఏ లైఫ్నైతే చవి చూసిందో, కోడలిగా అత్తగారి తరపు నుంచి ఏ లైఫ్ అయితే చవి చూసిందో, ఏ బాధలు ఏ కష్టాలు అయితే చవి చూసిందో, అది నా కోడలకు ఉండకూడదు అనుకునే అత్తల శాతం చాలా తక్కువ ఉంటుంది. అత్తగారిని చూసి 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 పెత్తనం చేసి అత్తగారిని చూసి చూసి ఆవిడలాగే ఈవిడ మారిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే కోడలుగా ఉన్నప్పుడు అత్త ఎప్పుడు పోతుందా అని చూస్తుంది, లేదా అత్తగారు అనేటటువంటి క్యారెక్టర్ మీదే వీళ్ళకి ఒక విధమైనటువంటి యావగింపు వచ్చేస్తుంది. కానీ ఈవిడ అత్తగారి క్యారెక్టర్లోకి రాగానే మళ్ళీ అదే అత్తగారి అవతారం ఈవిడ ఎత్తేస్తుంది అనమాట. ఇక్కడ తెలియని విషయాలు ఏంటంటేనమ్మా, వీళ్ళకి అర్థం అయ్యి ఉంటుందో అర్థం కాదో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఏ మగపిల్లాడి తల్లిని చూసుకోండి, పక్క కోడలు కష్టాలు పడుతుంటే అయ్యో పాపం అంటది, కానీ నువ్వు కోడల్ని ఎలా చూసుకుంటున్నావు అనేటటువంటి విషయం మీద వాళ్ళకి కనీస సోయి కూడా ఉండదు అనమాట. అరే ఇదే కష్టాలు నేను పెడుతున్నాను నా కోడల్ని, పక్కింటి కోడలు అత్తగారు జులుం ఉంది అని అంటే సానుభూతి చూపించేస్తారు, అయ్యో అంటారు. మరి నీ ఇంట్లో నీ కోడల్ని నువ్వేం చేస్తున్నావు? అలాగే పక్కింటి భర్త భార్యని హింస పెడతా ఉంటే బాగా చూసుకోవాలి, ఆడవాళ్ళని ఇది చెయ్యాలని చెప్పేసి అని మాట్లాడతారు. మరి నీ బిడ్డకి ఎంతవరకు చెప్తున్నావు? నీ ఇంటికి వచ్చేటటువంటి కోడల్ని, నీ ఇంటికి వచ్చే ఆడపిల్లని ఎలా ట్రీట్ చేయాలనేది నువ్వు ఎందుకు చెప్పవు? ఇక్కడ కొన్ని విషయాలు ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎన్నో కేసులు నేను చూసి నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, ఈ అత్తగారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో, భార్యాభర్తలు ఇద్దరికి అత్తగారికి మాంగారికి మధ్య సయోధ్య లేదనుకుందాం, ఆ సయోధ్య లేని తత్వానికి ఏం చేస్తుంది అని అంటే, ఆవిడ మనసులో ఏ భావాలు ఉంటాయో, భర్త పట్ల ఏ భావాలు ఉంటాయో, సంసారం పట్ల ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉంటుందో అది మొత్తం కొడుక్కి నూరు పోసేస్తుంది. అర్థమైందా? అంటే ఆవిడ సంసార జీవితాన్ని కోల్పోయిన అత్తగారులు బోల్డ్ మంది ఉంటారు, లేదా సంసార జీవితాన్ని ఆనందంగా గడపలేనటువంటి దౌర్భాగ్యం అనాలి నిజంగా. ఆ చక్కటి సంసార జీవితాన్ని ఎలా ఆనందంగా మలుచుకోవాలో తెలియనటువంటి వాళ్ళు, మూర్ఖంగా నాశనం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ యొక్క తత్వాన్ని మొత్తాన్ని, వాళ్ళ భావజాలం మొత్తాన్ని కొడుకు నూరు పోసేస్తారు. రే పెళ్ళం మాట విన్నావో ఆడంగోడు అయిపోతావు, పెళ్ళానికి గనక ఒక్కసారన్నా నువ్వు దానికి గనక అవకాశం ఇచ్చావో ఇంకంతేరా, నీ పని అంతే, రోడ్డు మీద పెట్టేస్తే. అంటే తను కూడా ఆడదనేటటువంటి, అంటే తనలో ఎన్ని జాడ్యాలు ఉన్నాయో అవన్నీ వచ్చే కోడల్లో ఎక్కడుంటాయో అని చెప్పేసి కొడుక్కి తన వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది అనమాట. ఇది గమనించాల్సినటువంటి అవసరం కొడుకుల్లో చాలా మందికి ఉంది, ఇలాంటి తత్వం ఉన్నటువంటి ఆడవాళ్ళు. వీళ్ళేం చేస్తారు, భార్య రావటమే ఆ గడపకు అవతలే పెట్టేస్తారు ఆవిడ అస్తిత్వాన్ని, లోపలికి రానివ్వరు. లోపలికి వచ్చేది ఎవరు అని అంటే, వీళ్ళకి సేవ చేయాలనుకున్నటువంటి మనిషి మాత్రమే. అది ఏ సేవ, ఆర్థిక పరంగా సేవ అనుకో, శారీరకంగా సేవ అనుకో, ఇంటి చాకరీ అనుకో, కొడుకుల కంటం పిల్లల కంటం, వీటన్నిటికీ కూడా ఒక వ్యక్తిని మాత్రమే ఆహ్వానిస్తారు, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఆహ్వానించరు ఇంట్లోకి. ఆవిడ అలా పడి ఉండాల్సిందే. ఏమన్నా మాట్లాడితే అత్తగారు విపరీతంగా నోరేసుకుని, ఏంటండి మీ కొడుకు ఇలా ఉన్నాడు, కొంచెం పరిస్థితి మీ అబ్బాయికి చెప్పుకోండి అని అంటే, మీ అమ్మాయి మాట వినట్లేదు, మీ అమ్మాయికి ఏది లేదు, ముందు ఉల్టా మాట్లాడేస్తారు. అరే ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా ఇద్దరిని కూర్చోబెట్టి, అమ్మ మా అబ్బాయి చేసే తప్పేంటి, ఒరే మీ ఆవిడ చేసే తప్పేంటి, పెద్దరికంగా ఎప్పుడైనా ఈ అత్తగారు కూర్చోబెట్టి మాట్లాడుతుందా? ససేమిరా మాట్లాడదు. ఎందుకు అనంటే, మాట్లాడడం మొదలు పెడితే ఏమవుతుందంటే కొడుకు తప్పులు, కొడుకుని ఆడించే రింగ్ మాస్టర్ ఈవిడ, కొడుకు మాట్లాడేటటువంటివన్నీ ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి ముందే వీళ్ళ మీద నిందలు అపవాదాలు వేసేసి కోడల్ని రాసి రంపాన పెట్టేస్తారు. ఇక ఈవిడ నోటికి భయపడిపోయి, అమ్మో ఎందుకు వచ్చిన గొడవలే అని పాపం ఆడపిల్లని ఇచ్చుకున్నటువంటి తల్లిదండ్రులు, ఆడపిల్ల తరపు ఉన్నటువంటి వాళ్ళు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు వైవాహిక అత్తగారు మాంగారి జీవితంలో వైవాహిక పరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు సరిగా లేకపోయినా, వాళ్ళ మధ్య సయోధ్య లేకపోయినా, లేకపోతే ఆవిడ ఎలాంటి థ్రెట్స్ అనుభవించినా, ఆవిడ కనుక ఆ జీవితంలో నుంచి నా కొడుకు జీవితం బాగుండాలి అనేటటువంటి తత్వంలోకి రాకుండా,
నాకు లేదు కాబట్టి నా కొడుకు ఉండడానికి వీల్లేదు అనేటటువంటి తత్వాన్ని కొంతమంది తల్లులు చాలా ప్రేమగా కొడుకుని బాగా ప్రేమించేస్తున్నట్టుగా కొడుకు వైపు నుంచి ఉండి కొడుకు జీవితాన్ని నాశనం చేస్తారు. అరే జాగ్రత్త, దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు, దాని మాట అసలు వినటానికే వీల్లేదు, మేము ఇలాగే ఉంటాం, మేము మారం, మేము ఇంతే, ఇలాంటివన్నీ నూరిపోసి నూరిపోసి నూరిపోసి. ఏ కోడలు నీ ఇంటి దీపం పెట్టడానికి వచ్చినటువంటి ఇల్లాలు కాదా? నువ్వు ఆ ఇంట్లో నీ పెత్తనం ఎలా చెలాయించుకోవాలని నువ్వు మొదట్లో నీ భర్తను కొంగును కట్టుకొని వచ్చినప్పుడు ఆ విధంగా చేసి నీ అత్తామామల నుంచి నీ భర్తని వేరు చేసుకున్నావు, నీ కుటుంబాన్ని వేరు చేసుకున్నావు, నీకంటూ ఒక కుటుంబం పెట్టేసేసుకున్నావు, అంతవరకు నువ్వు బాగున్నావు. తర్వాత కూడా నువ్వే బాగుండాలంటే ఎట్లా కుదురుతుందమ్మా? ఇక్కడ నువ్వు కన్నా నీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావు. సరే, నువ్వు కన్నా కొడుకు జీవితం నువ్వు ఎట్టన్నా బ్రష్ పట్టించుకో, కానీ ఇంకొక ఆడపిల్ల తల్లిదండ్రుల కన్నా ఇంకొక అమ్మ కన్నా ఆడపిల్లని నువ్వు నీ ఇంటికి తీసుకొచ్చి జోరీగలాగా గుయ్యో 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 గుయ్యో. కొంతమంది నాతో చెప్పి చాలా బాధపడతారు, ఏమండి వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందంటే చాలండి, ఇంకా చూడండి అసలు ఏం చెప్తుందో ఆవిడ అర్థం కాదండి, సడన్ గా చేంజ్ అయిపోతారండి. ఆ సడన్ గా చేంజ్ అయిపోయి తర్వాత మమ్మల్ని ఒక శత్రువుని చూసినట్టు చూస్తారండి, మేమంటే పరాయి వాళ్ళుగా చూస్తారండి. అంటే దాన్ని సంసారం అంటారా, వ్యభిచారం అంటారా? చెప్పాలి అత్తగారులు, అత్తగారుల మాట వినేటటువంటి కొడుకులు కూడాను. అరే మీరు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు రాబాయ్? మీ అమ్మ మాట వినేలాకైతే మీకు పెళ్ళిళ్ళు ఎందుకు రా నాయన? పోయి మీ అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని జీవితాంతం ఆవిడకే సేవలు చేసుకుంటూ కూర్చోవచ్చు కదా. ఇంకో అంటే వీళ్ళకి ఊరందరికీ ఒక పెళ్లి చేసామనిపించుకుంటానికి ఒక ఆడది కావాలి, ఒక బలి పశువు అన్నమాట. ఊరందరికీ మాకు పెళ్ళయింది, మేము కోడలు తెచ్చుకున్నాం, మా కొడుక్కి పెళ్లి చేసామని అనిపించుకోవడానికి మాత్రమే తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, తెచ్చిన ఆడది అన్ని విధాలా మాకు అనుగుణంగా ఉండి తీరాల్సిందే, లేకపోతే మేము ఒప్పుకోమని చెప్పేసి అని మాట్లాడేటటువంటి కుటుంబాలు ఈ కోకొల్లలు ఉన్నాయి ఇవాళ. నిజంగా చెప్తున్నాను, దాంపత్య జీవితం అంటే ఒక అద్భుతమైన అందమైనటువంటి కావ్యం అమ్మా. దాన్ని ఆ రచించేటటువంటి వాళ్ళు మన భార్యాభర్తలు ఇద్దరు, దాన్ని చదివేటటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు. అది ఒక అందమైన కావ్యాన్ని చదువుతుంటే మనకి ఎన్ని అనుభూతులు వస్తాయి, ఎన్ని అద్భుతమైన ఊహలు వస్తాయి. అది ప్రపంచానికి వీళ్ళు ఇవ్వాల్సింది పోయి ఎంత దగుల్బాజీతనంతో. అంటే కొంతమంది భర్తల్ని చూస్తుంటే నిజంగా తల్లికి మొత్తం పుట్టింటికే ఇచ్చేసేసి పెళ్ళాం పిల్లలకి కేవలం తిండి మాత్రమే పెట్టేసి మిగిలింది ₹1 అడగాలన్నా ₹1/2 అడగాలన్నా కూడా వీళ్ళకి బిచ్చ వేసిన ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. అంటే భార్యని సాకటం అంటే ఊరిని ఉద్ధరించటము అనేటటువంటి ఫీలింగ్ లో ఉంటారు. చాలా ఎక్కువ ఉంది ప్రియ మ్యామ్, చాలా ఎక్కువ. ఎందుకంటే చూస్తున్నాం కదా, వాళ్ళు కనీసం కొన్ని నేను స్క్రీన్ ముందు మాట్లాడకూడదు, కానీ వాళ్ళు పర్సనల్ థింగ్స్ కి సంబంధించి అడగాలన్నా చెప్పాల్సిందే. అవును, ఎవ్రీ మంత్ వాస్తవం. నీకెందుకు, నీకేం కావాలి? లెక్క ఏమి లెక్కరా నాయన? నీ బతుకు ఒక్కసారి కన్ను మూసావంటే ఆ పైన ఉన్నాడు లెక్క కట్టాడంటే నువ్వు కట్టే లెక్కలన్నిటికీ కూడా ఎక్కడా కూడా అమౌంట్ అనేది టాలీ కాదు. ఇంత చిన్న జీవితం తల్లి. ఒక కవి అద్భుతంగా రాశాడు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం అని. నిజంగా చూడండి, మనం 50 ఏళ్ళు బ్రతికేసాం, 25 ఏళ్ళు బతికేసాం, 80 ఏళ్ళు బతికాం, వెనక్కి తిరిగి చూసుకుంటే నిన్న మొన్న జరిగినట్టే ఉంటుంది. అంటే 80 ఏళ్ళు అనేటటువంటి సంఖ్య కనపడుతుంది, కానీ అది చాలా చిన్న సమయం. అది ఆ సమయంలో ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ఈ పిచ్చోళ్ళందరికీ అర్థం కానటువంటి విషయాలు ఏంటంటే, జీవితంలో ఏం కోల్పోయారు అనేటటువంటిది కొంతమంది అసలు రియలైజ్ కారు, చచ్చేదాకా రియలైజ్ కారు. ఆ మొండితనం, ఆ మూర్ఘత్వం, భార్య అంటే ఒక వస్తువు అంటే ఎంత మూర్ఘత్వం ఉంటే 70 ఏళ్ళు రాని 80 ఏళ్ళు రాని పెళ్ళాం నుంచో అంటే నుంచోవాలి, కూర్చో అంటే కూర్చోవాలి, ఏం చేయాలన్న ఆ మూర్ఘత్వం ఎక్కడి నుంచి వస్తుందమ్మా వీళ్ళకి? ఒక్కటే నేను మాట్లాడతా, నీ భార్యని నువ్వు లొంగ తీసుకున్నావని నువ్వు ఫీల్ అవుతున్నావు, చాలా తప్పు. ఆవిడ లొంగిపోయి ఉంది నీకు. ఎగ్జాక్ట్లీ. అదే కనుక లేకపోతే నీ బతుకు, మీ అమ్మ బతుకు, మీ అబ్బ బతుకు, అన్ని బతుకులు బస్ స్టాండే. ఇవాళ అదే జరుగుతుంది. ఆడపిల్లలు భరించినన్నాళ్ళు భరించారు, కిరోసిన్లు పోసి తగలబెట్టినన్నాళ్ళు తగలబెట్టించుకున్నారు, ఉరేసినన్నాళ్ళు ఉరేయించుకున్నారు, అలాగే ఇంకా ఏ విధంగా ముఖం మీద దిండు పెట్టి తొక్కి చంపేసినన్నాళ్ళు చంపేయించేసుకున్నారు. ఒళ్ళంతా వాతలు పెట్టేసి నానా బీభత్సం చేసినప్పుడు కూడా కొరడాలు పెట్టి కొట్టినవి ఉన్నాయి, కర్రలు పెట్టి కొట్టినట్టు ఉన్నాయి, సిగరెట్లు పెట్టి కాల్చినా వాతలు పెట్టించుకున్నటువంటి ఆడవాళ్ళు ఈరోజు ఇంత విస్తృతంగా ఎందుకు ఎదురు తిరుగుతున్నారు అనంటే ఈ అత్తగారులు చేసినట్టు తట్టుకోలేక ఘోరాలకి ఇవాళ అందరూ కలిసి రిపెంట్ అవుతున్నారు. అది ఇవాళ గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ నేను చెప్తున్నాను కదా ఉషా, ఒక 2 కుటుంబాలు సంబంధాన్ని ఇచ్చిపుచ్చుకునేటప్పుడు మాట్లాడుకోవాల్సింది 2 ఆడవాళ్ళు.
ఎవరా ఆడవాళ్ళు? ఈ వియ్యపురాలు కలిసి కూర్చొని, అమ్మ మనిద్దరం కలిసి పిల్లలిద్దరికి ఒక జంటగా చేసి ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నాం. మీకే విధమైనటువంటి మా తరపు నుంచి ఏ విధమైనటువంటి భరోసా మీకు కావాలి, మీ కుటుంబం నుంచి మాకే విధమైనటువంటి భరోసా ఇస్తారు అనేటటువంటి మాటలు ఎంతమంది వియ్యపురాలు మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి, ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ ఏం చూస్తున్నారంటే ఎంత కట్నం ఇస్తారు. మగపిల్లోళ్ళు అయితే ఏం చదువుకుంది, ఏం ఉద్యోగం చేస్తుంది, ఎంత శాలరీ వస్తుంది, ఇది చూసుకుంటున్నారు. ఆడపిల్లలు ఏం చూస్తున్నారు, ఆడికి 30 ఏళ్ళు ఉంటాయి పెళ్లి చేసుకునేసరికి. ఇప్పుడు సగటు వయసు. కారు ఉందా, యుఎస్ వెళ్తాడా, ఎంత వస్తుంది, 1 lakh ఏం సరిపోతుంది. ఒరే నీ ముఖానికి 30 ఏళ్ళు ఆడి ముడి కిందకు ఉన్నాయి. అంత మాత్రానికే వాడు అంతస్తులు కట్టేసి సినిమాల్లాగా సూట్లు వేసుకొని ఫ్లైట్లు వేసుకొని దిగి వచ్చేసి నేను చేసుకుంటాడా? నువ్వేమన్నా రంభవా, నువ్వేమన్నా ఊర్వశివా? రంభా ఊర్వశి అయినా ఆడెందుకు చేసుకుంటాడు? ఒక ఎఫిషియెంట్ పర్సన్ నిన్ను ఎందుకు చేసి, నీలో ఇంకా క్వాలిటీస్ ఉండాలి. ఉన్నంత మాత్రాన ఆడు రాడు. ప్రతి ఒక్కటి తనను తాను గొప్పగా అనుకున్నప్పుడు మరి ప్రతి మగవాడు తనను తాను గొప్పగానే అనుకుంటాడు కదా. సో నీకెందుకు దిగుతాడు? ఇది ఆడపిల్లలు ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే మగపిల్లలు కూడా వీడి ముక్కు ఎట్టుండదో తెలియదు, వీడి ముఖం ఎట్టుండదో, వీడి అద్దంలో ఎన్నిసార్లు చూసుకుంటాడో తెలియదు. అలాగే వీడి కుటుంబం గురించి వీడికి కుటుంబం మీద వీడికి ఉన్నటువంటి అవగాహన ఏంటో తెలియదు. అసలు వీడికి ఏ అర్హత ఉన్నదో తెలియదు. కేవలం మగవాడు అనేటటువంటి అర్హతతోటే వీడికి బోళ్ళంతమంది మగాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంది. ఆ పెళ్ళిళ్ళు అయినప్పుడు నువ్వు చేసుకున్నటువంటి ఆడది నీకంటే గొప్పదే, అన్ని విషయాల్లో నీకంటే గొప్పది. ఆ ఆడదాన్ని ఎంత గౌరవంగా చూసుకోవాలనేటటువంటి ధర్మాన్ని, ఆ సంస్కారాన్ని నువ్వు నీ తల్లి నుంచో, నీ తల్లిదండ్రుల నుంచో, నీ కుటుంబం నుంచో, లేకపోతే నీ అక్క చెల్లెళ్ళ నుంచో నువ్వు నేర్చుకోకుండా వచ్చిన దాన్ని బానిసగా చూడడము అనంటే నీకు పెళ్ళెందుకు, ఆ సంసారం ఎందుకు, ఆ కుటుంబం ఎందుకు? నువ్వు వేపుకు తినడానికి ఇదేమన్నా మంచిగా భార్య అనేది కాదు కదమ్మా, కాదు కదా. ఏదో నాన్ వెజ్ ఇవాళ ఏపుకు తింటే బాగుంటుంది, రేపొద్దున ఉప్పు కారం పెట్టుకుంటే బాగుంటుంది, రేపొద్దున పులుసు చేసుకుంటే బాగుంటుంది. ఎలా అయిపోయింది అని అంటే, ఆహా ఇవాళ ఇది చేద్దాం, రేపొద్దున ఇంకొక మాట మాట్లాడదాం, రేపొద్దున అక్కడ పెడదాం, ఇక్కడ పెడదామంటే ఇవాళ పరిస్థితులు బాగాలేదు ఉషా. మగపిల్లల తల్లులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆడపిల్లల తల్లులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎందుకు ప్రారంభించబోతున్నారు అని అంటే, వాళ్ళకంటూ భవిష్యత్తులో వృద్ధాప్యంలో ఒక పిల్లల్ని, ఒక సపోర్ట్ని, ఒక ఇంటిని, ఒక సమాజాన్ని నిర్మించుకుంటానికి వెళ్తున్నారు. కానీ మీ దిక్కుమాలిన వియ్యంకురాలు కొట్టుకుంటానికి కాదు, మీ 2 కుటుంబాలు కొట్టుకుని చావటానికి కాదు, వీధిని పడ్డానికి కాదు, కోర్టులు చుట్టూ తిరగడం కోసం కాదు. ముందు పెద్దవాళ్ళు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఒక సంస్కారాన్ని ఎప్పుడైతే పిల్లలకి ఇస్తారో, ఆ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఏది వచ్చినా కూడా చాలా సంస్కారవంతంగా దాన్ని తీర్చిదిద్దుకుంటారు. మీరు ఏదైతే చెప్పారో బియ్యంకులు, వియ్యపురాలు వీళ్ళ కోసం కాదు వాళ్ళ జీవితాలు. ఎగ్జాక్ట్లీ. ఇద్దరు ఒక కుటుంబాన్ని నిర్మిస్తారు, సమాజంలోకి వీళ్ళు చస్తే, కన్నవాళ్ళు చస్తే ఆ తర్వాత వాళ్ళకంటూ ఒక కుటుంబం కావడం కోసమే మనం పెళ్లిళ్ళు చేస్తున్నాం. కానీ సామాజిక ధర్మం కోసము, సామాజిక భద్రత కోసం మనం పెళ్లిళ్ళు చేస్తున్నాం. కానీ వీళ్ళిద్దరు కొట్టుకు సావడానికో, లేకపోతే వచ్చిన కోడల్ని ఏపుకు తినడానికో, లేకపోతే కొడుకు అనేవాడు పెత్తనం చేయరా అని మూర్ఖత్వంగా నువ్వు చేస్తే నీకేం చేయాలనేది తర్వాత నీ చావు కోడలు తలరాత నీ చేతిలో రాసి పెట్టుందేమో, కానీ నీ తలరాత పైవాడి చేతిలో రాసి పెట్టుంది. అది ఖచ్చితంగా నువ్వు అనుభవించే తీరుతావు. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని తీరాల్సిందేనమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.